జాన్ హస్ 1370వ సంవత్సరములో జన్మించి 1415వ సంవత్సరములో క్రీస్తులో నిద్రించినటువంటి ఒక దైవజనుడు. హీ వాజ్ అ రిఫార్మర్, ఒక క్యాథలిక్ ప్రీస్ట్గా ఉండను. కానీ సాక్రమెంటల్గా చేసినటువంటి కార్యములు చూసి ఆయన చెప్పారు, ఈ టీచింగ్ కరెక్ట్ కాదు అయ్యా, ఈ టీచింగ్ సరి కాదు అన్నారు. కారణం ఏమిటంటే ప్రభు బెల్లారాధన సమయం వచ్చేటప్పుడు ఇదిగో అది ప్రభు శరీరమాగును, ఇది యేసు రక్తమాగును అని చెప్పేటప్పుడు నో అట్లా ఏం జరగట్లేదు, డూ ఇన్ రిమెంబరెన్స్ అని రాయబడి ఉన్నది అని చెప్పినప్పుడు వారందరూ ఆయనకి వ్యతిరేకంగా తిరిగారు. మొట్టమొదటిగా ఇంగ్లీష్ భాషలోనికి హ్యాండ్ రిటన్గా బైబిల్ను తర్జమ చేసినటువంటి వ్యక్తియే జాన్ విక్లిఫ్. జాన్ విక్లిఫ్ను సంఘం ఎదిరించడం మొదలుపెట్టింది. స్తోత్రం. సంఘం ఎదిరించి ఆయనతో ఏం చెప్పారంటే, నీ టీచింగ్ కరెక్ట్ కాదు, నీవు క్షమాపణ కోరవలసిందే అన్నారు. అప్పుడు నేను చెప్పాను, నో నా టీచింగ్ కరెక్టే అన్నారు. దేవునికి స్తోత్రం. సంఘం వ్యతిరేకంగా తిరిగినందున ఆనాడు పోప్ చివరికి చంపటానికి కారణం ఏది దొరకనందున ఆయనను ఎక్స్క్లూడ్ చేసి పెట్టారు. ఆయనను సంఘంలో ఇంక్లూడ్ చేయాల. ఆయన అప్పుడు అనేక పుస్తకములు రచించడం మొదలుపెట్టారు. స్తోత్రం. హల్లెలూయా. అలా జాన్ విక్లిఫ్ గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత 44 సంవత్సరం తర్వాత ఆయన మీద కోపం పోగా ఆయన చనిపోయి పాతి పెట్టబడిన చోట్లలో ఆ సమాధి తీసి లోపల ఉన్న ఎముకలు మొత్తం బయటకు తీసి కాల్చివేశారు. సత్యం చెప్తున్న వాని మీద ఉన్న కోపం. జాన్ హస్ కాలం వచ్చినప్పుడు జాన్ హస్ ఏం చేశారంటే, విక్లిఫ్ గారు నేర్పించిన మొత్తం సత్యమేనని ప్రకటించడం మొదలుపెట్టారు. విక్లిఫ్ గారు ప్రకటించినటువంటి కార్యములని సత్యమే అని జాన్ హస్ ప్రకటించటం మాత్రం కాకుండా అనేక ప్రాంతములోనికి వెళ్ళి ఈ సత్యమును బోధించుటకు ఆయన తన్ను తాను సమర్పించుకొని ముందుకు వెళ్తుంటే, కాన్స్టాన్స్ కౌన్సిల్, గ్రీక్ దేవతగా ఉండిన రోమియోలు ఆరాధించుకొని వచ్చిన మదర్ ఫార్చ్యూనాను మదర్ మేరీ యొక్క భావము రూపము ఇచ్చి, మదర్ ఫార్చ్యూనా అనగా సెమిరామిస్ యొక్క కుమారుడైనటువంటి తమ్మూసును ఇన్ఫంట్ జీసస్గా చూపించుకొని అక్కడ ఉండిపోయిన ఆచారానుసారమైన కార్యములు మొత్తం లోపలికి తీసుకొని వచ్చి సిలువ ఆరాధన ప్రారంభించినటువంటి వ్యక్తి కాన్స్టంటైన్ అనే చక్రవర్తి. సిలువ గుర్తు వేస్తేనే ఇప్పుడు కూడా కొందరికి ప్రార్థన. అది బైబిల్లో ఉన్న సత్యమేది కాదు. సిలువ యాక్చువల్లీ శాపముకు గుర్తు. యేసుక్రీస్తు సిలువలో చనిపోయినందున సిలువను గురించిన వర్తమానం, అంటే యేసయ్య మరణించిన సిలువను గురించి, ఆ సిలువలో జరిగిన కార్యక్రమం గురించి ఉన్న వర్తమానం. కాలక్రమంలో పోయి క్రైస్తవ సంఘములకు ఒక గుర్తింపు కావాలని సిలువ పెట్టారు. ఆ గుర్తింపు ఉంటే కాదు క్రైస్తవ సంఘం అవుతుంది. లోపల పరిశుద్ధాత్మ అభిషేకం కలిగిన కొందరు ఉంటే చాలు సంఘం ఏమిటో లోకముకు అర్థం అవుతుంది. పరలోకం అంగీకరిస్తే లోక ఒక అంగీకారం అక్కర ఏమీ లేదు. స్తోత్రం. నీవు పర్మిషన్ నీ సర్టిఫికెట్తో ముందుకు వెళుతున్నది కాదు. సంఘం యేసుక్రీస్తు రక్తం చేత విమోచింపబడినది, పరిశుద్ధాత్మ అభిషేకం చేత నడిపింపబడుతున్నది. హల్లెలూయా. లోకములో కాదు అంగీకారం, పరలోకం అంగీకరించినది దేవుని సంఘం. హల్లెలూయా. సో జాన్ హస్ మీద వీరికి అందరికీ కోపం ఎక్కువైంది. జాన్ హస్ని ఆపటానికి ప్రయత్నం చేశారు. స్తోత్రం. కేవలం 46 ఏండ్లు మాత్రం ఉన్నటువంటి జాన్ హస్ను చంపటానికి కౌన్సిల్ తీర్మానం తీసుకున్నారు. స్తోత్రం. తీర్మానం తీసుకునేటప్పుడు వారు చేసిన కార్యం, జాన్ విక్లిఫ్ గారు రాసినటువంటి బైబిల్ను పుస్తకములను తీసుకొని వచ్చి అయన్ బెడ్ మీద పెట్టి, స్తోత్రం, ఇదన్నీ మీదను కిందను పెట్టి కాల్చారు. యు నో వాట్ దిస్ మ్యాన్ సెడ్? హీ సెడ్, యు ఆర్ గోయింగ్ టు బర్న్ ఎ గూస్ అని చెప్పిన మాట. నాకు హస్ అని మాటకి గూస్ అని కూడా అర్థం ఉంటుంది కనుక ఈ సెడ్, యు ఆర్ గోయింగ్ టు బర్న్ ఎ గూస్ బట్ ఇన్ 100 years యూ విల్ హ్యావ్ ఎ స్వాన్ విచ్ యూ కెన్ నైదర్ రోస్ట్ నార్ బాయిల్. 100 ఏండ్లలో ఒక స్వాన్ రెక్కలు చాపి పైకి ఎగురుతుంది. దాన్ని మీకు కాల్చటమో రోస్ట్ చేయడానికో సాధ్యం కాదు, నన్ను కాల్చుకోవచ్చు అన్నారు. ఆయన మీద ఉన్న కోపం వారికి తీరగా ఆయనను కాల్చిన తర్వాత ఆ బూడిద తీసుకొని పోయి థేమ్స్ నదిలో కలిపారు. థేమ్స్ నది ఎక్కడికెలా వెళ్తా ఉండనో అక్కడికెల్లా ఈ బూడిద పోయి చేరింది. ఎగ్జాక్ట్లీ 100 ఏండ్లలో
ఒక ఉజ్జీవం రేపబడింది. ఎవరినో ఆపలేని రీతిలో ఉజ్జీవం లేపబడిన తర్వాత నేను చరిత్రను చూసినప్పుడు అర్థమైంది. కెనడాలో నుండి ఉన్నటువంటి జాన్ జీ లేక్ మీద ఈ ఉజ్జీవం ఒక అభిషేకం దిగి వస్తే ఆయన గురించి రాసినటువంటిది ఇది 100,000 హీలింగ్స్ అంట. ఆయన ఏ చోటకి అడుగుపెట్ట ప్రేయర్ రూమ్స్ ఉండేదంట. దేవునికి స్తోత్రం. థేమ్స్ నది కేవలం బూడిద మాత్రం మోసుకొని వెళ్తే, హల్లెలూయా, బూడిద పోయి చేరినటువంటి ఏరియాలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు తాకి, ఈవెన్ దీపములో ఉన్న వారిని కూడా తాకి ఆ ఉజ్జీవ శక్తి చేత అనేకులు బయలుదేరి వచ్చినప్పుడే మిషనరీస్ వచ్చారు ఇండియాకి. హలో, బ్రిటిష్ వాళ్ళు కాదు, మిషనరీస్ వచ్చారు. స్తోత్రం. బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ కొరకు వచ్చారు. బిజినెస్ కొరకు అని మాత్రం కాదు, దోపిడీ చేయడానికి వచ్చారు. స్తోత్రం. కానీ మిషనరీస్ వచ్చారు, ఉన్నది మొత్తం నీకు ఇవ్వటానికి వచ్చారు, ప్రాణంని ఇవ్వటానికి వచ్చారు. కానీ ప్రాణం ఇచ్చిన యేసుని ప్రకటించడానికి వచ్చారు కనుక దేవునికి స్తోత్రం.